ఏపీలో హై అలర్ట్. మావోయిస్టుల కదలికలు పెరగడంతో సర్చ్ ఆపరేషన్ మొదలైంది. ప్రస్తుతం అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. అసలు మావోయిస్టులు ఏపీకి ఎందుకు మకాం మార్చారు? ఏపీని అడ్డాగా చేసుకుని ఏం ప్లాన్ చేశారు? భద్రతా బలగాల నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఆపరేషన్ కగార్తో వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటులో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఏపీలో 5 జిల్లాల్లో మకాం వేసిన మావోయిస్టుల కోసం ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఏపీ నడిబొడ్డున మావోయిస్టుల కలకలం రేగింది. కృష్ణా జిల్లాలో తనిఖీలు చేసిన పోలీసులు 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్లో సోదాలు చేపట్టాయి కేంద్ర బలగాలు. గత నెల 26న ఏఓబీలో ఎంటర్ అయిన హిడ్మా టీం విజయవాడ, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరంలో మకాం వేసింది. వీరిలో 28 మందిని విజయవాడలో, కాకినాడలో 2, ఏలూరులో 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారంతా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు. మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్లో కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే హీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. షెల్టర్ జోన్ గా కాకుండా ఏదో నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే విజయవాడ వచ్చినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పినట్టు చెబుతున్నారు. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పిన మావోయిస్టులు అద్దెకుంటామంటూ ఈ భవనంలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఏలూరులో 12 మంది మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ్రీన్ సిటీలో శివారు భవనంలో వీరిని అరెస్టు చేశారు పోలీసులు. కాకినాడలో పట్టుబడిన 2 కూడా ఏలూరు తరలించారు పోలీసులు. నవంబర్ 19న ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మావోయిస్టులు తమ సానుభూతి పరులను విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించేందుకు తమ వెంట తీసుకువచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పలుచోట్ల డంపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు అందిన సమాచారంతో వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు భద్రతా బలగాల నెక్స్ట్ టార్గెట్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఇప్పుడు ఇతని కోసమే గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దేవ్జీ ఉన్నట్లు భద్రతా బలగాల అనుమానం.